పాలక్ ఎగ్ సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా. పాలక్ ఎగ్ సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు 3, ఎల్లో క్యాప్సికమ్ 1, పాలకూర 1 కప్పు, రెడ్ క్యాప్సికమ్ 1, వెల్లుల్లి రెబ్బలు 4, బేసిల్ కొద్దిగా, ఉప్పు తగినంత, ఉల్లిపాయ 1, మిరియాల పొడి 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, టమాటో 1, ఆలివ్ నూనె 2 టేబుల్ స్పూన్లు. ఫస్ట్ ఇది ఆలివ్ ఆయిల్, గార్లిక్, వెల్లుల్లి, మిరియాల పొడి, కొంచెం సాల్ట్, ఉప్పు. సో ఇది సీజనింగ్ కోసం. ఇది చాలా ఈజీ, ఓన్లీ వీ హ్యావ్ టు అరేంజ్, దట్స్ ఇట్. పాలకూర సో రోహిత్ వచ్చి ఇలాగే తింటూ ఉంటారు అన్నమాట చేసుకొని. అప్పుడప్పుడు తినాలి, ఇది బాగుంటుంది. క్యాప్సికమ్, సో మీకు ఇది ఎలా కావాలంటే అలా డిజైన్ చేయొచ్చు, అరేంజ్ చేసుకోవచ్చు. ఇంప్రెస్ చేసే విధంగా అయినా పెట్టచ్చు. ఇది టమాటోస్. ఓకే. ఇది లాస్ట్ ఎగ్, ఉడికించిన కోడిగుడ్డు, బాయిల్డ్ ఎగ్స్. సో ఇవన్నీ నార్మల్గా ఏమంటే నార్మల్గా మిక్స్ చేసి తినొచ్చు, కానీ జస్ట్ ఫర్ ద ప్రెజెంటేషన్ ఇలా మనం ప్రెజెంట్ చేయొచ్చు. ఇలా ప్రెజెంట్ చేసి మెరీనా కూడా పెట్టుంటే తినేదేమో. అన్ని వద్దులే బాబోయ్ అనేసి నస పెట్టేటప్పటికి మీరు కూడా బాగా నస భరించలేకపోతున్నాను, తనకి ఏదో ఒకటి ఆర్డర్ పెట్టేస్తున్నారు. కాదు, ఇలాగే పెడతాను నేను, మంచిగా డెకరేట్ చేసి పెడతాను. తెలుసుకుందాంలే, అన్ని తెలుసుకుందాం, నిజాలు ఏంటో పోను. ఇది డ్రెస్సింగ్ చేసేస్తున్నాము కొంచెం పుల్లదనాని కోసం. ప్రెజెంటేషన్ బాగుంది. సో ఎంత కలర్ఫుల్ గా ఉంది. ప్లేట్ కూడా నాకు మ్యాచింగ్. సో నా కోసమే కదా ఇది. యాక్చువల్లీ మెరీనా కోసమే, కానీ మీరు కొంచెం తినొచ్చు, ప్రాబ్లం లేదు. సో చెప్పే విధానంలోనే అర్థమైపోయింది కదా, ఇది నా మెరీనా కోసమే అని అన్నారు కాబట్టి. సో ఇక్కడ కూడా కృష్ణుడు బయట పడుతున్నాడు. సో మరి తెలిసేసుకుందామా? ఎవరిని అడిగి? మెరీనాని అడిగి కన్ఫర్మ్ చేసుకుందాం. మరి వెయిట్. సో మెరీనా, నేను తెలుగు రుచి నుంచి భావనాన్ని మాట్లాడుతున్నాను. హాయ్ అక్క, ఎలా ఉన్నావు? హాయ్, నేను బాగున్నాను. సో నేను ఒక విషయం అడుగుతాను, చెప్పు నువ్వు. సో మామూలుగా మీ ఆయన నాటీగా కొంటిగా ఉండే కృష్ణుడా లేక బుద్ధిమంతుడులా ఉండే రాముడా? మా ఆయన రాముడే. అంత డౌటా? కానీ ఒక్కొక్కసారి కృష్ణుడు లాగా పనులు చేస్తారు. నేను అదే చెప్పాను. ఏం చేశాను కృష్ణుడు లాగా? అసలు ఏంటి గొడవ వచ్చినట్టు? అలా కాదు, నేను అదే చెప్పాను. నాకు చాలా సార్లు చెప్పింది, నాతోనే కృష్ణుడు లాంటి పనులు చేస్తాడు, బయట ఏమో రాముడిలా కనిపిస్తాడు అందరి ముందు. కానీ మీ వారేం చెప్పారో తెలుసా? మా ఆవిడ దగ్గర నేను రాముడిలా ఉంటాను అని చెప్పారు. సరే, ఇంతకీ ఇంట్లో పనులన్నీ చేస్తారా? అంటే బట్టలు ఉతకడాలు, అంట్లు తోమడాలు, ఇలాంటి పనులు చేస్తారా మీ వారు? ఏంటి ఇంట్లో పనులా? అంట్లు తోమడాలు, బట్టలు ఉతకడాలు, ఏంటి ఇంట్లో పనులు? ఒక గ్లాస్ కూడా ఇస్తారు, ఒక ప్లేట్ కూడా ఇస్తారు. అన్ని కాళ్ళు. అరే నా కోసం చాయ్ నేర్చుకోరా, నాకు టీ తాగడం ఇష్టం రా, ప్లీజ్ నా కోసం టీ అయినా నేర్చుకోరా అంటే అసలు నేర్చుకోరు. ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? నా కోసం ఒక సాలెడ్ తయారు చేసి మెరీనాకి నేను ఎప్పుడు చేసి పెడుతూనే ఉంటాను, కావాలంటే మీరు తినచ్చు, బట్ ఇదైతే మెరీనా కోసం నేను ప్రేమగా చేసి పెట్టేదే అని చెప్పారు. నా చేతిలో సాలెడ్ ఉంది, ఎగ్ సాలెడ్, పాలక్ ఎగ్ సాలెడ్. నేను కూడా వస్తాను ఈ రోజు షోకి అంటే వద్దు అక్క, నాకే ఇన్వైట్ చేసింది సోలోగా, నువ్వు రావద్దని చెప్పాడు. అదే ఈ విషయాలన్నీ తెలుసుకుంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు చక్కగా బోల్డ్ అంత ఎందుకు రావద్దన్నాడు అంటే మొత్తం పొగిడేస్తారు అతనికి అతనే కదా. సో మొత్తానికి ఫైనల్ గా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? కృష్ణుడు ఇంట్లో చేసేది ఏమీ లేదు, అంతా క్లియర్ కదా? అంటే అక్క సరే ఏడవకు. ఇప్పుడు కొంచెం నిజం చెప్తాను. ఊరికి ఆయన కూడా సతాయిస్తున్నాను, కానీ ఆయన యాక్చువల్లీ చాలా చాలా హెల్ప్ చేస్తారు నాకు. అంతా తుడవడము, బాసన్లు తోమడము, సగం నాకు కాలు లాగుతుంది అంటే ఆయన పాపం వెళ్ళి అన్ని వాష్ చేసి పెట్టేస్తారు బాసన్లు.
కానీ ఒకటి నిజం ఏం చెప్పానంటే ఆయన టీ కూడా చెయ్యాలక్క నా కోసం. కానీ మీరు కాఫీ చేస్తాను. పంపించే ముందు అట్లీస్ట్ టీ రెసిపీ అయినా చెప్పి పంపి అక్క, చాలు నాకు. నీకు కాఫీ చేస్తాను కదా, అది చాలు లేదా? లేదులే కానీ కాఫీ. ఓకే మెరీనా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాల్. ఇంటికి వచ్చిన తర్వాత రోహిత్ కి డాన్స్ నేర్పించేసాయి, ఓకేనా? అది నేర్పించేస్తాం, మీరేమో టీ నేర్పి అక్క. సాలెడ్ నేర్పించాను, వచ్చాక చేస్తారు. నేర్పించి పంపు, అలా పంపించొద్దు. ఓకే తప్పకుండా. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. ఓకే అక్క, టేక్ కేర్, బాయ్. యూట్యూబ్ బాయ్. సో ఏదేమైనా సరే మెరీనానే కన్ఫర్మ్ చేసేసింది. ఓకే, అక్కడ కృష్ణుడే, మా కంటికి మాత్రం రాముడు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. పాలక్ ఎగ్ సాలెడ్. సో పట్టుకోండి తమరు. సో పేరెంట్ ఒకసారి చెప్తే, పాలక్ ఎగ్ సాలెడ్. తయారీ విధానాలకు మరొకసారి చూసేయండి. పాలక్ ఎగ్ సాలెడ్ తయారీ విధానం: ఒక బౌల్లో ఆలివ్ నూనె వేసి తరిగిన వెల్లుల్లి, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఒక ప్లేట్లో పాలకూర, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు, టమాటో ముక్కలు, ఉడికించిన కోడిగుడ్లు, బేసిల్, వెల్లుల్లి మిశ్రమం, నిమ్మరసం వేసి సర్వ్ చేసుకుంటే పాలక్ ఎగ్ సాలెడ్ రెడీ.